ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సగరపేటలో మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు. సర్వేపల్లి రాధాకృష్ణ భవనంలో అదనపు తరగతి గదుల్ని ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. క్రీడా హబ్గా రాజమండ్రి ఖేలో ఇండియా నిధులు చారిత్రాత్మక విజయం. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న. గోదావరి ఘటన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ హర్షకుమార్. సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతున్న నగరం క్రీడా హబ్గా కూడా మారబోతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఖేలో ఇండియా నిధులతో రాజమండ్రి క్రీడా రాజధానికి తొలి అడుగు వేయడం జరిగిందన్నారు. ఖేలో ఇండియా పథకం కింద రాజమహేంద్రవరానికి 13.76 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని స్థానిక పుష్కరాల రేవు వద్ద ఉన్న శ్రీకన్య గ్రాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల్ని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఖేలో ఇండియా పథకం కింద రాజమండ్రికి 13.76 కోట్ల నిధులు మంజూరవడం నగరానికి చారిత్రాత్మక విజయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యువతకు క్రీడాకారులకు ముందస్తు సంక్రాంతి కానుకగా ఈ నిధులు మంజూరు చేశాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమండ్రి క్రీడా రాజధానిగా మారుస్తా మల్టీపర్పస్ స్టేడియం కట్టి చూపిస్తాడని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఇప్పుడు అమల్లోకి వస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. మాట ఇస్తే నెరవేర్చడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే అసలైన పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. మార్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అనేక ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించాం. లాలా చెరువులో మంచి బీట్ ఒకటి ఇక్కడే ఏర్పరిచాం. మంచి టోర్నమెంట్ 5 రోజులు నిర్వహించాం. వేస్తూ ఈ రోజున మంజూరు చేయడం అది ఖేలో ఇండియా కింద ఊపుతూ ఎంపీ గారు ఎక్కడ ఉన్నారు, ఆవిడ పనుల్లోని ఆవిడ యొక్క చిత్తశుద్ధిని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఖేలో ఇండియా ఏదైతే 14 కోట్లు మంజూరు చేయడంలో కానివ్వండి, మహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ముగ్గుల పోటీలే ఉదాహరణ. అనేక ప్రాంతాల్లో ముగ్గులు వేయడంతో పాటు ఆ వేయడానికి సరదా చూపించడంతో పాటు అది చట్టపరంగా కానివ్వనండి, ఏదైతే మీ భద్రత మేమెన్ని చెప్పినా వాళ్ళు అయితే మారరు. వైసీపీ వారు ఆ చిల్లరి రాజకీయాలు మానరు, పిల్ల సైకోలు మానరు, వాళ్ళ వ్యక్తిత్వాలు మానవు. చెప్తారు పిల్ల పిత్తర రాజకీయాలు అంటారు. ఇవే వీళ్ళు మారరు, వీళ్ళ తీరు మారదు, వీళ్ళ వ్యక్తిత్వం మారదు. వీలై రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. వీలై రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అన్ని విధాలుగా కూడా పెట్టుబడిదారులను భయపెడతారు. మళ్ళా వీలే అన్ని కార్యక్రమాలు చేసి జాబ్ మేళాలు అంటారు, ఉద్యోగాలు అంటారు, అమరావతి రాజధాని అంటారు, భోగాపురం అంటారు, అన్నీ మళ్ళీ వీలే మాట్లాడతారు. ప్రజలు గమనించాలని చెప్పి వాళ్ళని తెలియచేసుకుంటూ ఈ రోజున ఒక గొప్ప రోజు మా అందరికీ. రాజమహేంద్రవరం ప్రజలు తెలుగుదేశం పార్టీ మహిళల్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఇటీవల భావాన్ని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని 42 డివిజన్లలో నిర్వహించిన ముగ్గుల పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఆ పోటీల్లో సాహసోపేతంగా జడ్జిమెంట్ ఇచ్చిన తెలుగు మహిళలను ఈరోజు శ్రీకన్య గ్రాండ్లో నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల సాధనలో తమ అంకిత భావం, నిబద్ధత, ధైర్యంతో ముందుకు సాగుతున్న మహిళా నాయకుల్ని ఆయన ప్రశంసించారు. జడ్జిమెంట్ ఇవ్వడం కంటే అది ఇచ్చిన తర్వాత వచ్చే విమర్శలు, పొగడ్తలు, అవమానాలు అన్నింటినీ అధిగమించి సేవ చేయడం పెద్ద విషయమని అన్నారు. ఇలాంటి మహిళా నాయకులు మన పార్టీకి నిజమైన సంపద అని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి కార్యకర్త కృషిని గుర్తించాలని, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 42 వార్డుల్లో ముగ్గులు పోటీలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియచేస్తూ, వాళ్ళు ఎంత గొప్పగా ఘనంగా నిర్వహించిన ఆ జడ్జిమెంట్ ఒక తీరు బట్టే వాళ్ళ గౌరవం పెరగడమైనా తగ్గడమైనా వార్డులో ఉంటుంది. అది చాలా కీలకమైనది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఒక పాత్రని తీసుకోవడానికి కూడా 2-3 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడంతో సరిపోదు. ఇచ్చిన తర్వాత అనేక విధాలుగా విమర్శలు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చాలా ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఒక కార్యక్రమం, ఏది జరిగినా
ఇది నా పార్టీ కార్యక్రమం నేను చెయ్యాలని చెప్పి నిస్వార్థంగా ముందుకు అడుగులేసిన మహిళా లోకానికి అందరికీ నమస్కారం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే రోజులు మారినాయి, రాజకీయ వ్యవస్థల యొక్క ఆలోచనలు మారిన ఈ రోజుల్లో ఆలోచన విధానాల్లో పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని నిస్వార్థంగా నా కార్యక్రమం, నా కుటుంబ కార్యక్రమాన్ని, కుటుంబంలో పనులన్నీ పక్కన పెట్టేసి తిరిగారు అని అంటే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క సంపద, ఇది ఆస్తి. ఈ ఆస్తి పదిలంగా ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గం కూడా ఓటమి ఉండదు. అలాగే వీళ్ళు పడ్డ కష్టాన్ని కూడా గుర్తించని నాయకుడు ఉన్నన్ని రోజులు ఎవడు చేయలేడు. కానీ తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని గోదావరి ఘటన ఏర్పాటు చేయాలని కుసుమ ధర్మన్న కలపీఠ అధ్యక్షులు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడారు. కుసుమ ధర్మన్న 1900 సంవత్సరంలో పుట్టి తెలుగు దళిత కవిగా సమాజంలో అణగారిన వర్గాల తరపున తన కలంతో పోరాడారన్నారు. స్థానిక కోర్లమ్మపేటలో ఆయన పుట్టారని ఆ ప్రాంతానికి ధర్మన్న పేరు పెట్టాలన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, గాంధీ మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల్ని రాజమండ్రికి తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. దళితులకు దేవాలయంలోకి ప్రవేశం లేని కాలంలో దళితులు దేవాలయ ప్రవేశం చేసేలాగా పోరాటాలు నడిపారన్నారు. మాకొద్ది నల్లదొరతనం అంటూ నినదించి నల్లదొరల పెద్దదాన్ని ఎదిరించారన్నారు. దళితుల్ని దేవాలయ ప్రవేశం చేయించారన్న కక్షిత ప్రసాదంలో విషం పెట్టడం కారణంగా కుసుమ ధర్మన్న మరణించారన్నారు. 2000 మెట్రిక్ టన్నుల గ్యాస్ అన్న గ్యాస్ ఈ రోజుకి 3 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలింది. 2000 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ? ది ఫస్ట్ డే 40,000 ఆఫ్ గ్యాస్, మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్ అంటే 250 కోట్లు అన్నారు. ఇప్పుడు 3 లక్షలు అంటే మీరు ఇమాజిన్ చేయండి, దగ్గర 3-4 వేల కోట్లు గ్యాస్ కాలిపోయింది. అంటే ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కామ్. 2,000 కిలోమీటర్ల మెట్రిక్ టన్స్ అని గుర్తించిన బావి నుంచి 3 లక్షల మెట్రిక్ టన్ గ్యాస్ కాలిందంటే ఇట్స్ ఏ ఓఎన్జీసీ చేసిన పెద్ద స్కామ్ ఇది. దీన్ని చాలా అసలు దీని గురించి డీప్ ఇండస్ట్రీస్ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ ఢిల్లీ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మాట్లాడట్లేదు, ఎవ్వరు మాట్లాడట్లేదు. కానీ ఇది జరిగింది. ఇఫ్ ఎట్ ఆల్ ఇది తప్పు, నేను చెప్తున్న తప్పు అంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. నువ్వు అనవసరమైన అబద్ధాలు చెప్తున్నావు హర్ష కుమార్. ఎందుకంటే నేను టెండర్ డాక్యుమెంట్ చూశాను. నేను మొన్న ఇప్పుడు తీసుకురాలేదు కానీ టెండర్ డాక్యుమెంట్ ఉంది. ఈ బావుతో పాటు 10 బావులు కలిపి ఈ డీప్ ఇండస్ట్రీస్ 1,404 కోట్లకి 10 బావులను పాడింది. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న ద్రోహం, మోసం ప్రజలకు వివరించి చెప్పాలని వైసీపీ శ్రేణులకు జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. దివాన్ చెరువులోని డిబివి రాజు కళ్యాణ మండపంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలతో సమావేశం వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. పార్లమెంట్ పరిశీలకుడు టి గురుమూర్తి రెడ్డి, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ సంబంధించి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, నాగార్జున యాదవ్, మాజీ మంత్రి తానేటి వనిత, వైసీపీ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక పదవుల్లో ఉన్న నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం నమ్మించి ప్రజల్ని వంచనకు గురి చేసిందని, పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ పాత్ర మీరు పోషిస్తారని చెప్పి ఆశిస్తూ, గతంలో మనం ఎందుకు అధికారం కోల్పోయామంటే కేవలం దుష్ప్రచారం వల్లే. మీకు ఇచ్చిన బాధ్యతలను, పార్టీ బాధ్యతలను అధికారానికి బాధ్యతగా తీసుకుని ఈ అధికార పార్టీ చేస్తున్న దురాగతాలని ప్రజల్లో ఎండగట్టి డిస్కస్ చేసి ప్రజల వద్దకు తీసుకెళ్తే మన పార్టీ పరిస్థితి బాగుంటుంది, మనం విజయం సాధిస్తామని చెప్పి నమ్మకం ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి నూతన బాధ్యతలు స్వీకరించేందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ సర్వే వినాశకరం.
గత 7 రోజులుగా నగరంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలతో నగరంలో 10 రోజుల ముందుగానే సంక్రాంతి శోభ సంతరించుకుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు 7వ రోజు ఉత్సాహంగా ముగిశాయి. స్థానిక 3వ డివిజన్లో టీడీపీ సీనియర్ నాయకులు నాకా చిట్టిబాబు, ఆయన తనేడు నాకాదేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎక్కడైనా లేదు 3.5 సంవత్సరాల వరకు మీ రోడ్డుతో పని, కానీ అవసరం ఉన్నా లేకపోయినా వారి సొంత ఖర్చుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాటలో పడిపోయారా? నువ్వు బాగా వేసావు, నేను బాగా వేసాను మాట్లాడుకుంటున్నారు. అందరూ చాలా బాగా వేశారు. ఎవరి యొక్క అవకాశం మేరకు వారి యొక్క పరిధిలో చాలా బాగా వేశారు. లోకేష్ నీకు 4వ వార్డులో చాలా ఎక్కువ సౌండ్ అయిపోయింది కదా అమ్మ, కొద్దిగా తగ్గించు, వాల్యూమ్ తగ్గించు. 4వ వార్డు ముగ్గుల పోటీలు ఇంత సమర్థవంతంగా నిర్వహించిన పెద్దలు, రాష్ట్ర నాయకులు నాకా చిట్టిబాబు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ గారికి, వార్డు కమిటీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు దొండపాటి సత్యబాబు గారికి కూడా నమస్కరించుకుంటూ, జడ్జెస్ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కష్టపడిన 4వ వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా బాగా నిర్వహించారు. ఎందుకంటే కిందటి సంవత్సరం 125 ఎంతో 128 అన్నారు. దేవి గారు చెప్పారు, చూడు ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు అన్నది చాలా సరదా, కానీ ఒకసారి మాట్లాడితే ఇంకా బయటకు రావచ్చేమో అని వెళ్ళి మాట్లాడుతూ సుమారు ఈరోజు 200 మంది ఇక్కడ ముగ్గులు పోటీలో పాల్గొన్నారు అని అంటే మనస్ఫూర్తిగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలియజేస్తాము. ఇందాకే పెద్దలు చిట్టిబాబు గారు చెప్పినట్లుగా మీరేదో ఈ సంవత్సరం కొత్తగా ముగ్గులు పోటీలు పెట్టి కానుకలు ఇచ్చి రాజకీయం చేసే పరిస్థితులు కావు. గతంలో కూడా మేము ముగ్గులు పోటీలు పెట్టాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఆనాడు శాసనసభ్యురాలుగా భవానీ గారు ఉన్నారు, అప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాం. ఇప్పుడు స్థానిక 6వ డివిజన్లో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఆయన తనేడు డివిజన్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న మహిళలు సృజనాత్మకతను ప్రదర్శిస్తూ రంగురంగుల ముగ్గులతో వేడుకలకు మరింత అందం చేకూర్చారన్నారు. సంక్రాంతి పండుగ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ఇలాంటి పోటీలు సాంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుండి మరింత వైభవంగా ముగ్గుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సంవత్సరం బహుమతిని మరింత ఆకర్షణీయంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి బహుమతి డబుల్ కాట్ మంచం, పరుపు దిండ్లతో కలిపి, 2వ బహుమతి 3 సీటర్ సోఫా సెట్, 3వ బహుమతి వార్డ్రోబ్ బట్టల బీరువా, 4వ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్, 5వ బహుమతిగా 2 చైర్లు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రకటించారు. 42వ డివిజన్లో ఎంపిక చేసిన విజేతలకు బహుమతుల్ని జనవరి 10న పుష్కర ఘాట్లో సంక్రాంతి సంబరాల నడుమ ఘనంగా అందజేస్తామన్నారు. ఈ వార్డుతో ఈ రోజుకి 42 వార్డులు కూడా ముగ్గులు పోటీలు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా కాస్త ఊరటగా కల్పించి ఇక్కడే కొంచెం కూర్చుని పోదామని డ్యాన్సులు కూడా వేయించాం. మీరు కూడా చాలా నీరసపడ్డారు, పొద్దు నుంచి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు, జడ్జిమెంట్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే పెద్దలు రాంబాబు గారు అన్నీ కూడా చెప్పడం జరిగింది. 6వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు, కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులందరూ చాలా చక్కగా నిర్వహించారు. ముగింపు వేడుక ఈ విధంగా ఉంటుందని నేను ఊహించలేదు. పండగకి ఇంకా 6 రోజులు ఉండగానే అన్నపూర్ణంపేటలోకి సంక్రాంతి పండగ తీసుకొచ్చినందుకు 6వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. చాలా బాగా చేశారు కార్యక్రమం. వార్డులా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు పలకరించే విధానం, ఆదరించే తత్వం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఒక పండుగ వాతావరణం రావడం ఇవన్నీ కూడా. అలాగే ఇందాకే చెప్పినట్లుగా ఈ 6వ వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట.
గతంలో శాసనసభ్యురాలుగా పోటీ చేసిన భవానీ గారికి ఇదే వార్డు నుంచి సుమారు 900 మెజార్టీ మీరు ఇచ్చారన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. 2024 నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల తరఫున ఇదే జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదినం పురస్కరించుకుని స్థానిక 15వ డివిజన్లో జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఇంద్ర ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనుశ్రీ జన్మదినం జనవరి 10వ తేదీ శనివారం పురస్కరించుకుని ఒకరోజు ముందు అనగా శుక్రవారం ఉదయం నుండి అనుశ్రీ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందస్తు వేడుకల్లో భాగంగా స్థానిక 15వ వార్డులో ఇన్ఛార్జ్ ఇంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగర్వాల్ ఐ హాస్పిటల్, రేవతి హాస్పిటల్, భాను తేజస్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. తాడితోట అంబేద్కర్ విగ్రహం దగ్గర అనుశ్రీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణతో కేక్ కటింగ్ చేయించి ఆయన చేతుల మీదుగా మెడికల్ క్యాంపు మరియు చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైవిడి ప్రసాద్, గుత్తుల బుల్లి, ఉపాధ్యక్షులు వీరబాబు, డైరెక్టర్ రాజేశ్వరి, సింహాద్రి, చక్రవాణి, తలారి శ్రీను, మోహన్, దేశ్నేడి రాంబాబు, జనసేన వీర మహిళలు, జన సైనికులు మరియు కుటుంబ నాయకులు పాల్గొన్నారు. ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలు ముందుగా మా అధినాయకుడు ఇష్టమైన రెల్లి కుటుంబకెళ్ళితోటి చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మొదటిసారిగా రాజ్యాంగ అధినేత అయిన అంబేద్కర్ గారికి దండ వేసి ఈ కార్యక్రమానికి ప్రారంభించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుమారన్నకి, అదేవిధంగా రాష్ట్ర రైల్వే నాయకులు వెంకటేశ్వర గారికి, 17వ వార్డు ఇన్ఛార్జ్ సింగ్ గారికి, అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ అయిన వైవీడికి, మా వైస్ ప్రెసిడెంట్ గుల్లేకి, గుత్తుల సత్యనారాయణకి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వీరబాబు గారికి, సెక్రటరీ పని గారికి, రాంబాబు గారికి, అలాగే మా రామకృష్ణ గారికి, అలాగే మన టీడీపీ నాయకులు నాగేశ్వర గారికి, మోహన్ గారికి, అంతేకాదు తలారి శ్రీని గారికి, రాజేశ్వరి గారికి, అంతేకాకుండా ముఖ్యంగా ఎప్పుడు కూడా నాకు ప్రజావేదికకు వచ్చే ప్రతి వినతికి పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వానిదని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో శుక్రవారం ప్రజావేదిక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కు ఏరిపాక క్లస్టర్లో ఉన్న గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న వారి సమస్యలపై పలు వినతులు అందించారు. అందులో సామాజిక ప్రజా సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు తమ గ్రామంలో రహదారులు నిర్మించాలని, మరికొందరు డ్రైన్లు కావాలని, సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని వినతులు సమర్పించారు. వివిధ సమస్యలపై మొత్తం 133 వినతులు అందాయి. అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావేదిక నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఉద్దేశంతో మండల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రజావేదికకు ప్రజలు భారీ ఎత్తున హాజరవుతున్నారని తెలిపారు. ఈసారి క్లస్టర్ల పరిధిలో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజలు ఇంత భారీ ఎత్తున ప్రజావేదిక హాజరవుతున్నారంటే సమస్యలు అంత ఎక్కువగా ఉన్నాయన్నది దానికి అర్థమన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అన్నయ్య నుంచి నేను చేయలేదు. నాకు వచ్చింది అన్ని వెళ్ళిపోరు. సమస్యలు వచ్చారు.
ఇది అయిపోయినా తీసాను. తంటికొండ హైస్కూల్ చైర్మన్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగం వెంకటాపతి పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. గోకవరం నలుమూలల నుండి 15 కార్లతో ర్యాలీగా వచ్చి వెంకటపతికి టీడీపీ నాయకులు శుభాకాంక్షలు అందించారు. అదే ర్యాలీతో జగ్గంపేట టీడీపీ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ వెంకటపతికి శాల్వా కప్పి కేక్ కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా వెంకటపతి మాట్లాడారు. నాకు ఆరాధ్యులు గురు సామాన్యులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అదేవిధంగా నన్ను అభిమానించి 15 కార్లతో ర్యాలీగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని వెంకటపతి అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ అడప భరత్ కుమార్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, మండల కన్వీనర్ పిల్ల అర్జున్ సారథి, చంటిబాబు, తంటికొండ దేవస్థాన చైర్మన్ బద్దిరెడ్డి అచ్చెన్నాదుర, దాసరి సీతారామకృష్ణ, తంటికొండ దేవస్థాన మాజీ చైర్మన్ బద్దిరెడ్డి బాబీ, మల్రెడ్డి సిరి, భూపతిపాలెం స్కూల్ చైర్మన్ గల్లారాము, తంటికొండ పెద్ద చెరువు చైర్మన్ బద్దిరెడ్డి రవి, ఎస్ బాబు, మాజీ ఎంపీటీసీ గడ్డం బాబు, సిద్ధా పవన్, మండిగ గంగాధర్, తంటికొండ దేవస్థాన డైరెక్టర్ చింతల నాగు, తంటికొండ దేవస్థాన డైరెక్టర్ చప్పిడి వెంటరాజు, మాదేపల్లి వంశీ, పల్ల నరేష్, వరసాల హరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా గౌరవ జ్యోతుల నెహ్రూ గారు, గౌరవ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు ఆశీస్సులు అందించారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలం నుంచి 15 కారుల్లో నన్ను అభిమానిస్తూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖాళీగా జగ్గంపేట రావడం మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ప్రతి సంవత్సరం మా ప్రజా నాయకులు మధ్య నా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాను. మరియు నాకు ఆశీస్సులు అందించిన మా ప్రజా నాయకులు ఇద్దరికీ పాదాలను తెలియజేసుకుంటూ తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా నాయకులపై ఉండి మరింత అభివృద్ధి జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నాకు శుభాకాంక్షలు జన్మదినోత్సవం తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామ పంచాయతీలోని సాగరపేట మండల ప్రజా పరిషత్ మోడల్ పాఠశాలలో అంగరంగ వైభవంగా పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, హరిదాసులు, పిండి వంటలు, అన్ని రకాల కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కంప్యూటర్ రూమ్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం బ్లాక్లను ఎమ్మెల్యే నెహ్రూ ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన పడాల వీర వెంకట సత్యనారాయణ, పివి మాస్టర్, ఇతర ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. పివి మాస్టర్ కృషితో ఈ స్కూల్ ఎంతో అభివృద్ధి చెందిందని, గ్రామస్తుల సహకారంతో కంప్యూటర్స్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం, పాఠశాలకు కావాల్సిన అదనపు హంగులను నిర్వహించుకోవడం జరిగిందని, ఇదే విధంగా మండలంలోని అన్ని పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు గ్రామస్తులు 50% సహకారం అందిస్తే మిగిలిన 50% జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆడప భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, జీనుమణిబాబు, కొత్త కొండబాబు, మురళి, రాజు, పి బాలనాగు, సర్పంచ్ చిపురుపల్లి రాఘవ, రాయుడు గోవింద్, పడాల రాంబాబు, పడాల బాలజీ, చిత్రపు బాబు, శేఖర్ రాజు, ఎండీఓ చంద్రశేఖర్, ఎంఆర్ఓ రమేష్, సిడిపిఓ పూర్ణిమ, చింతాకుల ఈశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్ నాగదేవి, నక్కా వెంకటేష్, ముల్కి శివకుమార్, గండికోటి రామస్వామి, తంగెళ్ల నాగరాజు, ఎడల చిరంజీవి, నక్కా పెద్ద వెంకటేష్లు తదితరులు పాల్గొన్నారు. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరిముళ్ళకి, సోదరులకి, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి, అందరికీ కూడా ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయునికి, ముఖ్యంగా పివికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మోడల్ స్కూల్ గతంలో మేము ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ ప్రారంభం మొదలుపెట్టినప్పుడు మెగా పేరెంట్స్ డే, ఆ రోజు మెగా పేరెంట్స్ డేలో మాట చూసినప్పటికీ ఇవాటికి
చాలా వ్యత్యాసం కనపడుతుంది. నిజంగా మా ఎంఈఓ గారు పివిని మళ్ళీ మనం కొద్దికి తీసుకెళ్ళిపోదాం అన్నాడు. పివిని తీసుకెళ్ళిపోవడం కాదు, ప్రతి టీచర్ని మోటివేట్ చేసి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి, ప్రభుత్వమే అన్నీ చేయలేదు, ప్రభుత్వం కొన్ని చేస్తుంది, మనం కూడా కొన్ని చేసుకుని పేరెంట్స్, పెద్దలు, గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, అలాగే టీచర్స్ అందరూ మోటివేట్ చేసుకుంటే ఈరోజు ఈ స్కూల్ వాతావరణమే అన్ని స్కూల్స్కి కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి నేను ఇవాళ అనుకుంటున్నా, ఇది ఎక్కడితో రాకూడదు. మన జగంపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి మోడల్ స్కూల్ని ఈ రకంగా తయారు చేయాలి. దానికి ఒక కమిటీని మోటివేట్ చేసి, ఆ కమిటీ మోటివేషన్ తోటి, రికమెండేషన్ తోటి, అందులో సరే ఎవరు కమిటీని వేస్తామా అన్నదే అందరినీ బాధ్యతలు చేద్దాం. తక్కువ మందిని లిమిటెడ్ గా ఒక 5-6 కమిటీ వేసుకొని ప్రతి దిక్కున కూడా ఏ గ్రామం ముందుకు వచ్చి ఆ మోడల్ స్కూల్ని ఈ రకంగా తయారు చేయడానికి 50% అయ్యే ఖర్చును పెట్టుకుంటారో, మిగిలిన 50% కూడా జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పెట్టడం జరుగుతుంది. అంటే మీ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆ బాధ్యత ఉండదు. పూర్తి స్థాయిలో నేను పెట్టలేక కాదు, ఎవరో ఒకరు నెత్తి కొడతాను, వేసేతరం ఉన్నటువంటి నెత్తితో తెచ్చిపెట్టేస్తాం. కానీ మీ బాధ్యత కూడా ఉండాలి. ఇక్కడ అదే చేశాడు పీవీ తెలుగుగా. నిజంగా పీవీ అయితే పెట్టలేక కాదు అతను. అందులో 2-3 కూడా భాగస్వామ్యం చేశారు. ఎప్పుడైతే భాగస్వామ్యం చేశారో వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతున్నారు నాతోటి, సార్ 6th క్లాస్ తేవాలి మనకి, మేము 200 మంది పిల్లలు చేరుస్తాం జరిగే ఇక్కడ, మీరు 6th క్లాస్ తండ్రి అంటున్నారు. అది తెచ్చే పరిస్థితి పీవీ ఉన్నాడా, అవన్నీ పట్టుకుంటాడు, ఎలాగ వదలుతున్నాను. ఎందుకంటే చదువు అంటే ఇబ్బంది పడేటటువంటి ఊరు మావిడాడు అనేటటువంటి గ్రామం. పీవీని అక్కడ వేసాం. వేసిన తర్వాత అక్కడ ప్రతి పిల్లడు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సగరపేటలో మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు. సర్వేపల్లి రాధాకృష్ణ భవనంలో అదనపు తరగతి గదుల్ని ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. క్రీడా హబ్గా రాజమండ్రి, ఖేలో ఇండియా నిధులు చారిత్రాత్మక విజయం. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న గోదావరి ఘటన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ హర్షకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.